24వ అధ్యాయంలో మనం చూస్తే మరి నేను ప్రభువు దగ్గర ప్రార్థించినప్పుడు, ప్రభువా మరి నేను వెళ్తూ ఉన్నాను, ఏమి మాట్లాడాలి, మరి దినానికి కావలసిన వర్తమానము, మరి ప్రస్తుత సమాజానికి కావలసిన వర్తమానము ఏమి చెప్పాలని దేవుని అడిగినప్పుడు మరి దేవుడు కొన్ని బయలుపరిచాడు. వాటిని నేను ముందు ఉంచాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం మనము శ్రమ దినాల్లో ఉన్నాం కదండి. ఎటు చూసిన క్రైస్తవులకి ఏంటి శ్రమలు, ఎటు చూసిన క్రైస్తవులకి ఏంటండి హింసలు, నరుకుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, బైబిల్ కాల్చి వేస్తూ ఉన్నారు, సంఘాలని కూల్చి వేస్తూ ఉన్నారంటే క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా భయపడే దినాల్లో మనము ఉన్నాము. హల్లెలూయా. మన ఏరియాకి అంత లేదు కానీ మరి మా ముంబై ప్రాంతంలో కూడా అంత లేదు కానీ మరి మనం యూపీలో ఎంపీలో ఇవన్నీ చూస్తే ఘోరాలన్నీ మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ దినాల్లో మనం ఏం చేయాలి, ఈ శ్రమ దినాల్లో మనము ఏం చేయాలి? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని ఎరిగిన బిడ్డగా మనం ఎలా నిలబడాలి, ఎలా ఉంటే దేవుని కొరకు మనము నిలబడతాము? బైబిల్లో ఎవరైనా ఈ శ్రమ దినాల్లో నిలబడిన వారు ఉన్నారా అని కనుక మనం ప్రశ్నించుకుంటే ఉన్నారు. శ్రమ దినాల్లో కూడా శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ దేవుని కొరకు నిలబడిన వారు ఉన్నారు. ఎవరైనా పడిపోయిన వారు ఉన్నారంటే శ్రమ దినాల్లో కూడా వారి విశ్వాసాన్ని కోల్పోయి పడిపోయి దేవుని వదిలేసిన వారు కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మరి ఆ చాలా మంది గురించి చెప్పను కానీ ఒక ఇద్దరిద్దరిని చూపించి నేను ముగించాలని ఆశిస్తా ఉన్నాను. మరి చూద్దామండి బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగదువు. సరిపోతుందండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగదువు. ఎప్పుడండి? శ్రమ దినాన్ని ఏమైపోతే, కృంగిపోతే ఏమైపోతాం? చేతకాని వారి అవుతాం. 3 పదాలు, 3 మాటలు అందులో ఉన్నాయి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అయిపోతావంట. శ్రమ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, నీవు కృంగిపోవద్దు. ఒకవేళ కృంగిపోయావా ఎలా మిగిలిపోతాము? చేతకాని వారిగా మిగిలిపోతాము. ఎవరైనా చేతకాని వారిగా మిగిలిపోయిన వారు ఉన్నారా బైబిల్ గ్రంథంలో? శ్రమ దినాన కృంగిపోయి అంటే ఉన్నారండి. మనకందరికి బాగా తెలుసు. సండే స్కూల్ నుండి కూడా చెప్తారు. అదే స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నారు. వినడానికి బానే ఉంటది, చెప్పడానికి బానే ఉంటది, చదవడానికి బానే ఉంటది, కానీ అనుసరించడానికి